దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గవంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరి యెహోషువతో దేవుడు మాట్లాడుతాం డైరెక్ట్గా. దిగులు పడకు, భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండము. దేవుడు నడుచు మార్గం అంతట్లో దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. కాబట్టి దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలి. కాబట్టి మోషే తర్వాత యెహోషువకు అధికారం ఇచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నట్లు మీకు కూడా దేవుడు తోడైంది. ప్రతి అవసరతకు తీర్చి దేవుడు రెక్కల మధ్య నిన్ను దాచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండి దేవుని యందు భయం కలిగి జీవించు. నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.